దీంట్లో ప్రాబ్లమ్స్ ఇన్ పెద్ద డిస్కస్ చేస్తాం కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరైతే సినిమా కాకుండా ఓన్లీ హీరోని ఇష్టపడతారో వాళ్ళు ఈ వీడియో ఎక్కడికో స్కిప్ చేసేయండి. ఎందుకంటే మీరు బానిసత్వం చేస్తారు. ఆ బానిసత్వం చేసే వాళ్ళకి ఈ వీడియో కాదు. మీకు మీ హీరో గురించి ఒక చిన్న నెగిటివ్ చెప్పినా వాడు ఐదర్ అవతల క్యాస్ట్ వాడు లేకపోతే డబ్బులు తీసుకొని నెగిటివ్ చేస్తున్నాడు సంథింగ్ అలాంటి మాటలు అంటారు. మాకెవడు ఇక్కడ డబ్బులు ఇవ్వడు. ఒక చిన్న అంటే ఒక ఇష్యూని అడ్రస్ చేస్తే కూడా వీళ్ళకి నచ్చదు. వీళ్ళు బానిసత్వం చేస్తారు. ఎలా అంటే హీరో ఎంత వర్స్ట్ డైలాగ్స్ చెప్పినా ఎంత లేకి సీన్స్ చేసినా వీళ్ళకి ఓకే, ఎందుకంటే అది వాళ్ళ హీరో కాబట్టి. ఇది ఆల్రెడీ చూసాం. మొన్న రామ్ చరణ్ గారు బుమ్రాని ఫుట్బాల్ ప్లేయర్ అనుకుంటే కొంతమంది బానిసలు వచ్చి చెప్తున్నారు కదా, బానిసలు వచ్చి మొత్తం అంటే బ్యాక్ చేయడానికి ట్రై చేస్తారు. బుమ్రా ఫుట్బాల్ ప్లేయర్, ఫుట్బాల్ని సపోర్ట్ చేశాడు అని చెప్పి. రామ్ చరణ్ గారు వెంటనే ట్వీట్ చేశారు, ఏంటి సారీ నేను ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఫుట్బాల్ ప్లేయర్ అనుకున్నాను, మర్చిపోయాను కొంచెం అలాంటిదని చెప్పారు. అది ఆయన జెన్యూన్గా ఆయన తప్ప ఆయన ఒప్పుకున్నాడు. అలా ఉండాలి. అంతేగాని హీరో ఏం చేసినా కూడా బ్యాక్ చేసే ఫ్యాన్స్ అయితే అసలు వాళ్ళ వల్ల పైసా ఉపయోగం లేదు, హీరోకి హేటెడ్ తప్ప ఏం యూజ్ లేదు అలాంటి వాళ్ళ వల్ల. సేమ్ పెద్ద సినిమా విషయంలో కూడా అదే జరిగింది. కొన్ని సీన్స్ ఉన్నాయి చాలా ప్రాబ్లమేటిక్ సీన్స్, వాటి గురించి మాట్లాడతాను. కానీ ఆ సీన్స్ని కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఆ ట్విట్టర్ ఓపెన్ చేసినా సోషల్ మీడియా ఓపెన్ చేసినా ఆ సీన్స్ గురించి మాట్లాడొద్దు, మాట్లాడితే కాపీరైట్ అంటే వాళ్ళే లింక్స్ షేర్ చేసి కాపీరైట్ వేయించడం అలాంటివి చేస్తున్నారు. దానివల్ల ఏం యూజ్? ఒక జెన్యూన్ ఫీడ్బ్యాక్ని మీరు చంపేస్తున్నారు కదా. ఈరోజు నిజంగా ఆ క్రిటిసిజం రాంగ్ అయితే కావాలని పెద్ద మీద నెగిటివ్ చేస్తున్నట్టయితే బుచ్చిబాబు గారు ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని ఇప్పుడు ఆ సీన్స్ని ట్రిమ్ చేయడానికి ఎందుకు రెడీ అవుతారు? ఈరోజు మార్నింగ్ వీడియో చేసే ముందే ఆయన ట్వీట్ చేశారు. అంత అవసరం ఒక డైరెక్టర్కి ఎందుకు వస్తుంది చెప్పండి, మీరే చెప్పండి. ఒక డైరెక్టర్ లాంటి సినిమా తీసిన డైరెక్టరే లేదు డిస్కంఫర్ట్, మీకు డిస్కంఫర్ట్ అనిపించింది నేను తీసేస్తున్నాను, ఓకే రాంగ్, నెక్స్ట్ సినిమాలో అది రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను అని చెప్పి సీన్ తీసేస్తున్నప్పుడు ఇక్కడ బానిసలు మాత్రం మేము మా హీరో కరెక్టే చేశాడు, మా డైరెక్టర్ కరెక్టే చేశాడు, ఆ సీన్స్ కరెక్టే, వాటిలో తప్పే ఉంది, ప్రీవియస్ సినిమాస్లో లేవా అని చెప్పి వేరే ఏదో సినిమాలు అన్ని చూపిస్తున్నారు. నాకు అర్థం కావట్లేదు. మీరు ఎలా చెప్తున్నారంటే ఇప్పుడు ఎప్పుడో ఒక దాంట్లో ఒక రేప్ సీన్ చూపించారని మన హీరో కూడా అట్లాంటి సీన్ చేస్తే కరెక్టేనా? వాడెవడో ఏదో చేశాడు నేను చేస్తే తప్పేంటి? అలానే ఉంది మీరు చెప్పే దరిద్రం. వాడు చేస్తే తప్పలేదు, నేను చేస్తే తప్పే, ఒకటి చేసినా తప్పే. అప్పుడు అడ్రస్ చేయడానికి ఈ సోషల్ మీడియా ఇంతగానం లేదు. అందుకే అప్పుడు ఎవడు మాట్లాడలేకపోయాడు, అంతా బయట నుంచి బయటకే వెళ్ళిపోయేది. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఎవరి ఒపీనియన్స్ వాడు షేర్ చేసుకుంటున్నారు. తీసుకోండి, క్రిటిసిజం తీసుకోండి. అంటే పాజిటివ్స్ చెప్పాలి, నెగిటివ్స్ చెప్పాలి, అన్ని సమాంతరంగా డిస్కస్ చేయాలి. అంతేగాని పాజిటివ్స్ చెప్తేనేమో కరెక్ట్ వాడు జెన్యూన్ అంటే రీట్వీట్లు కొడతాం, లైక్లు కొడతాం. వాడు ఒక్క నెగిటివ్ ట్వీట్ వేసినా వాడు వేరే క్యాస్ట్ వాడు వాడు డబ్బులు తీసుకొని నెగిటివ్ చేస్తాం. ఈ మైండ్ సెట్ ఫస్ట్ మార్చుకోండి మీ బానిసలు అయితే. హలో ఆల్, వెల్కమ్ టు మూవీస్ మ్యాక్స్. ఎలా ఉన్నారు? ఆల్రెడీ పెద్ద సినిమా చాలా మంది చూసే ఉంటారు, మనం కూడా చూసాం, రివ్యూ ఇచ్చాం. కొంతమందికి పాజిటివ్స్ చెప్పారు, నెగిటివ్స్ చెప్పారు, ఓవరాల్గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పారు. అట్లాంటి వాళ్ళకు కూడా కాపీరైట్స్ పడ్డాయి. ఆ కాపీరైట్స్ వేయడం చాలా తప్పు. ఏమొస్తుంది కాపీరైట్ వేస్తే? వాళ్ళు మళ్ళీ 10 daysలో కౌంటర్ నోటిఫికేషన్ వేస్తారు, 10 daysలో వీడియో వచ్చేస్తుంది. ఇక్కడ వాళ్ళు ఇంకా పెద్ద ఇష్యూ చేసుకుంటున్నారు. మూవీ టీం వాళ్ళు కాపీరైట్ వేసి ఆల్రెడీ అయిపోయేదాన్ని, ఫస్ట్ డే అయిపోయేదాన్ని ఒక వారం లాగుతున్నారు. వాడు ఇంకో 4-5 వీడియోలు చేస్తాడు కాపీరైట్ వేశారు అది ఇది అని చెప్పి. అంత అవసరం ఏముంది? అవసరం లేదు. మంచిగా చూసి వదిలేస్తే అయిపోయా. లేకపోతే కావాలని నెగిటివ్గా టార్గెట్ చేస్తే డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళి ఇలా రివ్యూ పేరు మీద ఓన్లీ నెగిటివ్సే చెప్తున్నారు, పాజిటివ్స్ చెప్పట్లేదు అన్న దాని మీద కూడా మాట్లాడవచ్చు. ఇట్లా కాపీరైట్లు వేసి సినిమాని మనమే ఇంకా వాళ్ళని హైలైట్ చేస్తున్నాం. అదే హీరో హీరోయిన్ లవ్ ట్రాక్, వాళ్ళిద్దరి లవ్ ట్రాక్, అది లవ్ ట్రాక్ కాదు, లస్ట్ ట్రాక్ కాదు, ఒక లేకి ట్రాక్. ఎందుకంటే ఆ హీరోయిన్ జస్ట్ ఎక్స్పోజింగ్ కోసమే ఉంటుంది. అంటే తన చుట్టూ ఉన్న అమ్మాయిలు, ఆడపిల్లలందరూ చాలా మంచిగానే డ్రెస్ వేసుకుంటారు, ఊర్లో ఆడపిల్లలు ఎలా వేసుకుంటారో అలానే వేసుకుంటారు. పైగా తను ఎమ్మెల్యే కూతురు అట్లా బయట లేకుండా తిరగడం అనేది నేనైతే ఎక్కడ చూడలేదు. సరే కొంతమంది అనొచ్చు తన డ్రెస్ బ్రో, తన చాయిస్, తను ఇప్పుకొని తిరుగుతుందా, వేసుకొని తిరుగుతుందా, మీరు అట్లా ఎందుకు ఉమెన్ సెక్సువలైజ్ చేస్తున్నారు అని చెప్పి మీరు మాట్లాడొచ్చు. ఓకే, మన తెలుగు సినిమాలో మోస్ట్ ఆఫ్ ద తెలుగు ఫిలిమ్స్లో హీరోయిన్స్ అలానే ఎక్స్పోజ్ చేసి చూపిస్తారు. సో దట్స్ ఓకే అబ్బా, చేసింది. లాస్ట్ సినిమా దేవరాలో కూడా అంతే చేసింది, ఓకే అది పక్కన పెట్టేద్దాం. కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే మన ఈ హీరో అనే క్యారెక్టర్, అదే పెద్ది అనే క్యారెక్టర్, అచ్చమ్మ క్యారెక్టర్, ఈ విషయంలో చాలా క్యారెక్టర్లెస్గా చూపిస్తారు. మనకి స్టార్టింగ్ నుంచి ఒక పెద్ద ఊర్లోనే పెరిగాడు, బట్ వాడు మంచోడు లాగానే చూపిస్తారు. మనం ఒక ఇన్స్పైర్ అయ్యే క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్ పెద్ది. ఇప్పుడు అలాంటి ఒక క్యారెక్టర్ వచ్చి అచ్చమ్మ స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు హీరో పెద్ది వచ్చి ఒకసారి ముట్టేయాలి అంటాడు. ముట్టేయడం ఏంటి? నాకు అర్థం కాదు. ముట్టేయడం ఏంటి అంటే ఒక హీరో మనం ఇన్స్పైర్ అవ్వాలి ఈ సినిమా చూసి అనుకున్న అలాంటి ఒక క్యారెక్టర్ ఉన్న హీరో స్టేజ్ మీద హీరోయిన్ మాట్లాడుతుంటే ముట్టేయాలి అంటే ఆల్మోస్ట్ ఒక రేప్ థ్రెట్ లాంటిది అనుకోండి. అలాంటి ఒక సీన్ పెట్టారు. ఎంత చండాలం అది. అండ్ మన హీరో మళ్ళీ హీరోయిన్ దగ్గరికి వెళ్ళి హీరోయిన్ కన్సెంట్ లేకుండా హీరోయిన్కి ముద్దు పెడతాడు. మళ్ళీ దానికి ఇంకొక దరిద్రం ఏంటంటే, సరే వాడు ఊరోడు వాడంతే అనుకుందాం, దానికి ఇంకో దరిద్రం ఏంటంటే దానికి పే ఆఫ్ సీన్ అనమాట. సెకండ్ హాఫ్లో మళ్ళీ హీరో దగ్గరికి వచ్చినప్పుడు నాకు ముట్టుకుంటేనే ప్రేమ అంట. ఏంటి? ఏం సీన్లు అవి? ముట్టుకుంటేనే ప్రేమ ఏంటి? అదే పెద్దగాడికి ఒక చెల్లుండి సమ్ ర్యాండమ్ గాయ్ వచ్చి అలానే ముద్దు పెడితే వాడు ఊరుకుంటాడా?
అంటే హీరో చెల్లికి జరిగితే ఒక న్యాయం, హీరోయిన్కి జరిగితే ఒక న్యాయం. ఏం లేఖితనం అది. ఈ బానిసలు ఎలా బ్యాక్ చేస్తున్నారంటే ఆ సీన్ని, ఉన్నాయి పాజిటివ్స్ ఉన్నాయి, అందరూ పర్ఫామ్ చేశారు, అన్నీ ఉన్నాయి. కానీ ఈ లేఖి సీన్స్ పెట్టడం వల్ల ఇవే వైరల్ అవుతున్నాయి. హానెస్ట్లీ ఈ 20 నిమిషాలు లేఖి అంటే బ్యాడ్ సీన్స్ కాదు అవి, లేఖి సీన్స్ అవసరం లేదు, అన్నెసెసరీ, చాలా చండాలం, అసలు మాటలే రావట్లేదు ఆ సీన్స్ని డిస్క్రైబ్ చేయడానికి. హీరోయిన్ ఉన్న 20 minutes ట్రాక్ డిస్క్రైబ్ చేయడానికి మాటలే రావట్లేదు. అలాంటి సీన్ని జస్ట్ మీ హీరో సినిమా కాబట్టి బ్యాక్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇంకా బుచ్చిబాబు గారు అయితే ఇంటర్వ్యూస్లో అసలు ఎంత అమాయకుడు లాగా చేస్తారంటే, అమ్మో అసలు ఈయనకేం తెలియదు పాపం, చాలా అమాయకుడు అన్నట్టు ఉంటారు. ఏంది అమాయకుడు, ఇలాంటి సీన్స్ తీసేది? అమాయకుడేనా? ఎవడైనా అమాయకుడు అనుకుంటాడా ఇప్పుడు? అసలు ఆయన మళ్ళీ ఇంటర్వ్యూలో చెప్పడం, నేను ఈ అచ్చయ్యమ్మ అనే క్యారెక్టర్ని నేను చూసిన ఒక ఓల్డ్ లేడీ క్యారెక్టరైజేషన్ బేస్ చేసుకొని ఈ క్యారెక్టర్ డిజైన్ చేశాను. అసలు క్యారెక్టర్ ఉందా? హీరోయిన్కి ఒక క్యారెక్టర్ ఉందా ఈ సినిమాలో? నిజంగా దాని క్యారెక్టర్ అంటారా ఎవరైనా? ఒకవేళ ఆ అచ్చయ్యమ్మ అనే గారి క్యారెక్టర్ మీరు చెప్పినట్టు నిజంగా బయట ఉండి తన నుండి ఇన్స్పైర్ అయ్యి తను ఈ సీన్స్ చూస్తే ఏం చేస్తుందో నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇదే బుచ్చిబాబు గారు ఈ అచ్చయ్యమ్మ క్యారెక్టర్ ఒక రాడికల్ క్యారెక్టర్ అంట. సార్, రాడికల్ క్యారెక్టర్ మీనింగ్ తెలుసా మీకు? రాడికల్ అనే వర్డ్ మీనింగ్ తెలుసా? మీనింగ్ తెలిసే మీరు ఆ మాట అన్నారా? రాడికల్ ఆల్రెడీ ఒక ట్రోల్ అయ్యాడు లాస్ట్ ఇయర్, ఆల్రెడీ రాడికల్ బ్లాక్ బస్టర్ అని చెప్పి ట్రోల్ అయ్యాడు ఫుల్గా. మనకి మీనింగ్స్ తెలియనప్పుడు అలాంటి పదాలు వాడడం అవసరం? ఆ పదం రాసిన ఆ పదానికి మీనింగ్ కనిపెట్టినోడు మళ్ళీ మీరు మాట్లాడింది చూస్తే వాడు కూడా సేమ్ రియాక్షన్. మళ్ళీ ఈ సినిమాని ప్రతి ఒక్కరు గొప్పగా చెప్పడం ఏంటి? ఈ సినిమాని 100 మంది చూసారంట సినిమా రిలీజ్ కంటే ముందు. 100 మందిలో ఒక్కడు కూడా ఇట్లాంటి సీన్స్కి ఆబ్జెక్షన్ చెప్పలేదా? ఒక హీరో డైరెక్ట్గా కన్సెంట్ లేకుండా ముట్టేయాలి అనడం, ఇంకేదో చేసేయాలి అనడం, ఆ సైన్స్ ఏంటవి? నాకే ఆశ్చర్యంగా ఉంది. ఒక్కలైనా ముందుకు రావాలి కదా. అసలు రామ్ చరణ్ గారు ఆ సీన్ చేయడానికి ఎలా ఒప్పుకున్నారు? ఆ మాట అనడానికి ఎలా ఒప్పుకున్నారు? అట్లాంటి ఒక సీన్ నెరేట్ చేసినప్పుడు లేదు బుచ్చి ఇది బాగోదు, ఇది చండాలంగా ఉందని చెప్పడానికి ఏంటి బాధ? ఒక్కళ్ళు కూడా అబ్జెక్ట్ చేయలేదు. 100 మంది సినిమా చూసారని గొప్పగా చెప్పుకున్నారు. అండ్ ఇంకో దరిద్రం ఏంటంటే, మన తెలుగు సినిమాల్లో మోస్ట్ ఆఫ్ ద తెలుగు ఫిలిమ్స్లో, కమర్షియల్ ఫిలిమ్స్లో హీరోకి ఒక ఫైట్ పడాలి, హీరోకి ఒక ఎలివేషన్ సీట్ పడాలి, హీరో పర్ఫామ్ చేయాలి అంటే అమ్మాయి ఒంటి మీద గుడ్డ ఊడాల్సిందే. మేబీ ఆయన గురువు ఉన్నాడు కదా సుకుమార్ గారు, ఆయన నుంచి చూసి బాగా ఇన్స్పైర్ అయినట్టున్నాడు ఇట్లాంటి సీన్స్. పుష్పలో కూడా అదే జరిగింది కదా. పుష్పలో జస్ట్ అల్లు అర్జున్ గారు విశ్వరూపం చూపించడానికి, ఆయన పర్ఫామ్ చేయడానికి మళ్ళీ క్లైమాక్స్లో ఆ అమ్మాయిని ఎత్తుకొని పోయి ఆ అమ్మాయి గుడ్డలు దించేసి మళ్ళీ హీరోకి ఎలివేషన్ అక్కడ. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా మన రామ్ చరణ్ ఒక ఫైట్ చేయాలి, ఒక ఎలివేషన్ సీన్ పడాలి అంటే మళ్ళీ ఇక్కడ అమ్మాయి గుడ్డ తిరుగుతుంది. కానీ డిఫరెన్స్ ఏంటంటే అక్కడేమో పైన చింపుతారు పుష్పలో, ఇక్కడేమో కింద చింపుతారు. చింపడం మాత్రం కామన్. సరే, అసలు ఇవన్నీ కాదండి, మీరు ప్రతి దానికి ఒక్కొక్కటి చెప్తారు. ఏంటి హీరో ఊరోడు అందుకే అట్లా చేశాడు, సంథింగ్ సో బ్యాక్ చేస్తారు బానిసలు. అదంతా కాదు. హీరో వెళ్ళి హీరోయిన్ డిస్క్రైబ్ చేస్తాడు, కాటు కక్కర్లే నా కళ్ళు అని చెప్పి. అక్కడ కెమెరా ఎక్కడికి వెళ్ళిందండి? ఎక్కడికి? ఇక్కడ పెడతాడు, చెస్ట్ మీద జూమ్ చేస్తారు, కాటు కక్కర్లేని ఆ కళ్ళు అన్నప్పుడు. అవి ఎంత మంచి మాటలు! కాటు కక్కర్లేని ఆ కళ్ళు, ముక్కుపుడు కక్కర్లేని ఆ ముక్కు, అవి ఎంత మంచి డైలాగ్స్. స్క్రీన్ మీద అవి చూస్తుంటే రోతలాగా అనిపించింది. కళ్ళ గురించి డిస్క్రైబ్ చేస్తుంటే చెస్ట్ మీద చూపిస్తాడు ఎవడైనా జూమ్ చేసి. అంతకంటే దరిద్రపు సీన్ నేను చూస్తా అనుకోలేదు. అంత మంచి డైలాగ్స్కి ఒక హీరోయిన్ని వర్ణించేటప్పుడు, హీరోయిన్ అందాన్ని వర్ణించేటప్పుడు అలాంటి లేకి షార్ట్స్ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా నాకే అంత అనిపించింది అంటే, చిన్నపిల్లలు, లేడీస్ వీళ్ళంతా చూసేటప్పుడు వాళ్ళు ఎంత అన్కంఫర్టబుల్గా ఫీల్ అయి ఉంటారు. ఈ చిక్రీ సాంగ్ ఎంత వైరల్ అయింది, బట్ ఆ చిక్రీ సాంగ్ ఏ సీన్కి ఫాలోఅప్గా వచ్చింది అనేది చూస్తే ఆ చిక్రీ సాంగ్ ఇప్పుడు నచ్చట్లేదు. ఆ చిక్రీ సాంగ్లో కూడా మనోడు ఇట్లా అంటాడు, దాని మీనింగ్ వేరేలాగా చూపించారు మీరు సినిమాలో. ఇప్పుడు అది చూస్తే అందరికీ అదే గుర్తొస్తుంది. ఇది మేజర్ ప్రాబ్లం. వీళ్ళు ట్రిమ్ చేస్తా అన్నారు ఈరోజు ఈవినింగ్ వరకల్లా, రేపు మార్నింగ్ వరకల్లా. క్రిటిసిజంని తీసుకొని డైరెక్టర్ ముందుకు వచ్చి ట్రిమ్ చేయడం అప్రిషియబులే, బట్ క్రిటిసిజంని చంపేయాలి అనుకోవడం తప్పు. ఈ సినిమా ఖచ్చితంగా నాకు తెలిసి ఒక 3 hours 45 minutes 4 hours వచ్చి ఉంటుంది. ఈ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్లో ఒక ఫ్లో ఉండదు. సడన్గా ఒక సీన్ వచ్చి అబ్రప్ట్గా అక్కడ కట్ అయిపోతుంది. అంటే దాని ఫాలో అప్ సీన్ ఏదో మిస్ అయిపోయింది. ఈ 2 సీన్స్ మధ్యలో ఉన్న ఒక సీన్ లెంత్ ఇష్యూస్ వల్ల లేపేసి ఈ 2 సీన్స్ జాయిన్ చేశారు. అందుకే మనకి సడన్గా కట్ చేసి సడన్గా ఇంకొక సీన్ స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. అందుకే మనకి ఏం అర్థం కాదు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. హీరోయిన్ లవ్ ట్రాక్ ఉంది, వాళ్ళది ఫస్ట్ హాఫ్లో ఒక 15-20 minutes క్లోజ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఎప్పుడో హీరోయిన్ సెకండ్ హాఫ్లో కుస్తీ చేసి ఇట్లా నన్ను కాపాడింది నువ్వే అంటగా అయిపోయింది లవ్. ఇంకా అంటే మధ్యలో సీన్స్ ఏవో లేసిపోయాయి. అలా చాలా సీన్స్, అంటే ఒక సీన్కి ఇంకొక సీన్కి మధ్యలో ఉన్న కొన్ని సీన్స్ ఉంటాయి కదా, అవి లెంత్ ఇష్యూస్ వల్ల తీసేశారు. తీసేయడం వల్ల మనకి కొన్ని సీన్స్, ఒక 4-5 సీన్స్ చూస్తున్నాం, మధ్యలో అంతా ఎలానో ఉంది అనే ఫీలింగే వస్తుంది తప్ప సినిమాలో ఒక ఫ్లో ఉండదు. సినిమా అంతా అలానే ఉంటుంది. ఈ ఫ్లో లేకపోవడం వల్ల మేజర్ ఇంపాక్ట్ ఎక్కడ వచ్చింది? ఎమోషన్స్ దగ్గర వచ్చింది. ఎమోషన్స్ అంటే ఫస్ట్ మనకి నార్మల్గా కూర్చుంటాం థియేటర్లో, మనకి ఏమనిపించదు, ఒక స్టేబుల్ మైండ్తో సినిమా చూస్తాం. కానీ నువ్వు క్యారెక్టర్స్తో, సీన్స్తో ఆ ఎమోషనల్ ఫ్లో మెయింటైన్ చేయాలి. అంటే ఆ బిల్డప్ అనేది కొద్ది పెంచుకుంటూ వెళ్ళాలి. బట్ ఈ సినిమాలో అది జరగదు.
ర్యాండమ్గా వస్తాయి, ర్యాండమ్గా పోతాయి, ర్యాండమ్గా వస్తాయి, అంటే ఇప్పుడు మనం ఎమోషనల్ అవుతున్నాం అనే లోపు సీన్ కట్ అయిపోతుంది. అసలు ఆడియన్స్కి అంత టైం ఇవ్వలేదు, ఎమోషనల్ ఫీల్ అయ్యేంత టైం ఇవ్వలేదు ఆ సీన్స్లో. వెంటనే సడన్గా వేరే సీన్ స్టార్ట్ అవుతుంది, వాడు అక్కడ దాకా ఎమోషనల్ అయ్యి మళ్ళీ డౌన్ అయిపోతుంది. సో ఆ ఎమోషనల్ వెయిట్ అనేది సీన్ టు సీన్ క్యారీ అయ్యి ఫైనల్ క్లైమాక్స్లో బ్లాస్ట్ అవ్వాలి. అదే ఈ సినిమా కాన్సెప్ట్ కానీ, ఈ సినిమా థీమ్ కానీ. బట్ ఈ సినిమాలో ఒక సీన్లో ఎమోషన్ వస్తే నెక్స్ట్ సీన్లో పడిపోతుంది, కంప్లీట్ జీరో. మళ్ళీ నెక్స్ట్ సీన్లో ఎమోషన్ వస్తే ఇలా అప్ అండ్ డౌన్ అవుతున్నప్పుడు స్క్రీన్ ప్లే ఆడియన్స్కి ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. అండ్ ఇంకొక మేజర్ రీజన్ క్యారెక్టర్స్. అన్ని క్యారెక్టర్స్, జగపతి బాబు గారి క్యారెక్టర్ కూడా చాలా హై ఇంపాక్ట్ ఇవ్వాల్సిన క్యారెక్టర్, బట్ ఇంపాక్ట్ ఇచ్చింది, కథలో ఆయన ముఖ్యమైన భాగమే. బట్ ఇంపాక్ట్ లిమిట్ అయిపోయింది. ఎందుకు? ఆ స్క్రీన్ ప్లే ఇష్యూస్ వల్ల, ఒక ప్రాపర్ ఫ్లో లేకపోవడం వల్ల. అండ్ శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ కూడా, వీళ్ళిద్దరి మధ్య బాండ్ ఏదైతే ఉందో, గురు శిష్యుడు బాండ్, అది మనం ఫీల్ అవ్వలేం. ఎక్కడా కూడా ఈయన గురువు, ఈయన శిష్యుడు ట్రైన్ చేస్తున్నాడు అని మనకి ఆ ఫీల్ రాదు. జాన్వీ కపూర్ ఆల్రెడీ మాట్లాడాను, 6 కోట్లు ఏమో ఇచ్చారంట, అది ఎంతవరకు నిజమో తెలియదు, బట్ ఆర్టికల్స్లో చదివాను 6 కోట్లు ఏమో ఇచ్చారంట. ఎందుకు 6 కోట్లు? 20 నిమిషాలకు 6 కోట్లు డబ్బులు బొక్క. మన క్యారెక్టర్నే, మన ఊరు క్యారెక్టర్నే తీసుకోవచ్చు కదా, మన ఊరు అమ్మాయినే తీసుకోవచ్చు కదా, మన తెలుగు అమ్మాయినే తీసుకోవచ్చు కదా. హిందీలో కలెక్షన్ కావాలి, మనకి ఎక్స్పోజ్ చేయాలి, కలెక్షన్లు కావాలి. ఆయన ఎంత వస్తాయి ఒక క్యారెక్టర్ లేకుండా? ఆ రాంబుజ్జి క్యారెక్టరు, ఆయన కూడా లేపాడు క్యారెక్టర్ని, ఆయనది కూడా 20 నిమిషాల క్యారెక్టరే. ఏం లేదు, అంతా ఒక క్యారెక్టర్ లేదు, రైటింగ్ లేదు, ఒక క్యారెక్టర్ ఆర్క్ లేదు, మొత్తం సినిమా అంతా పెద్ది అంతే. క్యారెక్టర్స్ అన్నీ అన్రీట్లేదు, ఇంకా చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నారు, ఒక్కరిని కూడా ప్రాపర్గా యూస్ చేసుకోలేదు. అసలు ఈ సినిమా దేని గురించి అనే క్లారిటీ డైరెక్టర్కి ఉందా, అనే క్లారిటీ హీరోకి ఉందా? ఈ సినిమా పెద్ది గురించి కాదు, ఈ సినిమా ఆ ఊరి గురించి, కొండ కింద ఉండే ప్రజల గురించి, వాళ్ళకి ఐడెంటిటీ ఎలా వచ్చింది, పెద్ది ఐడెంటిటీ ఎలా తీసుకొచ్చాడు అనేది మేజర్ కాన్సెప్ట్. కానీ మీరు ఆ ఊరిని వదిలేశారు, ఊరిని గాలికి వదిలేశారు. పెద్ది 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 ఆడతాడు, పెద్ది పాడతాడు, పెద్ది ముద్దు పెడతాడు, పెద్ది కుస్తీ పడతాడు, ఇవే చూపించారు. బట్ ఆ ఊరు ఎస్టాబ్లిష్ చేయాలి కదా, ఆ ఊరిని. ఆ ఊరేంటి, వాళ్ళు అక్కడే ఎందుకు ఉన్నారు, అక్కడే ఎందుకు ఉండాల్సి వచ్చింది, వాళ్ళని ఎందుకు డిఫరెంట్గా ట్రీట్ చేస్తారు, అంత అవసరం ఏమొచ్చింది, వాళ్ళు అక్కడ ఉండాల్సినంత అవసరం ఏమొచ్చింది, ఇవన్నీ మీరు ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. మనకు అక్కడ జనాల్ని కూడా ప్రాపర్గా చూపించరు. అంటే ఏం కష్టాలు పడుతున్నారు, ఎందుకు పడుతున్నారు, ఏంటి, సో వై, ఇవి ఏమీ చూపించరు. వస్తాయి అంటే ఒక వాయిస్ ఓవర్లో వస్తాయి, ఒక 5 నిమిషాల్లో అయిపోతాయి. అలా అయిపోయేది జనాలకు ఎక్కదు. మీరు చూపించాలి, విజువల్గా చూపించాలి, ఎందుకు, ఏంటి, ఎలా, ఇవి చూపిస్తే మనం ఆ విలేజ్కి రూట్ చేస్తాం అనమాట. అంటే పెద్ది గెలవాలి, ఎందుకు గెలవాలి పెద్ది? ఈ విలేజ్ కోసం. ఆ విలేజ్ కోసం గెలవాలంటే ఫస్ట్ మనం ఆ విలేజ్కి కనెక్ట్ అవ్వాలి. కానీ ఇక్కడ మనం ఆ విలేజ్కి కనెక్ట్ అవ్వం. పెద్ది చేసే 1-2 సీన్లకు కనెక్ట్ అవుతాం, ఆ 2-3 సీన్లే ఎమోషనల్ ఇంపాక్ట్ ఇస్తాయి. కాకపోతే మనకి పెద్ది ఓడిపోతే ఊరు ఓడిపోతుంది అన్న ఫీలింగ్ రావాలి, అప్పుడు మీరు ప్రాపర్గా కనెక్ట్ చేసినట్టు. కానీ మనకి సినిమా చూసినప్పుడు పెద్ది ఓడిపోతున్నాడు, పెద్దికే బాధలు ఉన్నాయి, ఇంతే అనిపిస్తుంది తప్ప ఎక్కడ కూడా అరే పాపం ఇప్పుడు పెద్ది ఓడిపోతే ఊరేమైపోతుందో అనే బాధ రాదు, ఎక్కడ అనిపించదు, ఊరి గురించి బాధ ఎక్కడ రాదు. అలా ఉంటుంది. మీరు పెద్ది అనే ఒక హానెస్ట్ స్టోరీ, నేను చెప్తున్నా కదా, హానెస్ట్ స్టోరీ, మంచి స్టోరీ ప్రాపర్గా తీసుంటే. కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టాలి, లవ్ ట్రాక్ పెట్టాలి. అది లవ్ ట్రాక్ అనడం కూడా తప్పే, అదొక లస్ట్ ట్రాక్, అదొక లేకి ట్రాక్ పెట్టాలి. హీరోకి కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టాలి, తర్వాత ఐటెం సాంగ్ పెట్టాలి. ఐటెం సాంగ్ వల్ల ఎవరికి ఉపయోగం అండి? బీసీ సెంటర్లో అందరూ ఆడియన్స్ ఎంజాయ్ చేయడానికి తప్ప కథకు ఉపయోగం ఏంటి? ఏమనంటే కథకి ఎంత కావాలో అంతే చేసాం, కథకి ఎంత కావాలో. అసలు ఈ సినిమాలో ఐటెం సాంగ్తో అవసరం ఏంటి? ఒకసారి క్వశ్చన్ చేసుకున్నారా? అవసరమే లేదు. ఐటెం సాంగ్ ఒక బొక్క, పెద్ద బొక్క. ఎందుకు ఐటెం సాంగ్? హానెస్ట్గా చెప్పండి, హానెస్ట్ సినిమాని హానెస్ట్గా చెప్తే నెగిటివ్స్ ఉన్నా కూడా పట్టించుకోరు. కానీ మీరు హానెస్ట్గా చెప్పకుండా అన్నెసరీ డీవియేషన్స్ పెట్టి లాస్ట్కి వచ్చి రామ్ చరణ్ కోసం చూడాలి, ఏఆర్ రెహమాన్ కోసం చూడాలి అంటే కుదరదు. కంప్లీట్ ఓవరాల్గా ఫిల్మ్గానే చూస్తారు అందరూ, జస్ట్ ఒక హీరో కోసమో ఒక హీరోయిన్ కోసమో సినిమాలు చూడరు. మీరు నిజంగా హానెస్ట్గా ఈ స్టోరీకి ఎంత కావాలి, ఎన్ని ఫైట్లు కావాలి, ఎన్ని ఎలివేషన్ సీన్లు కావాలి, ఎలాంటి ఇన్స్పిరేషనల్ సీన్స్ పెట్టాలి, డైలాగ్స్ ఎలాంటి డైలాగ్స్ పెట్టాలి, ఇవన్నీ ప్రాపర్గా ఒక స్ట్రక్చర్లో రాసుకొని స్ట్రక్చర్లో తీసుంటే సినిమా పెద్ద హిట్ అయ్యేది, యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేది. ఎస్పెషల్లీ ఈ ఈక్వాలిటీ, సర్చ్ ఆఫ్ ఐడెంటిటీ, ఇలాంటి కాన్సెప్ట్స్ చాలా అంటే చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ప్రతి ఫ్రేమ్లో ఆ ఇంటెన్షన్ కనపడాలి. ఇవన్నీ లేకపోవడం వల్ల సీన్ టు సీన్ ప్రిడిక్టబుల్ సినిమా అయిపోయింది. ఒక్కటంటే ఒక్క సీన్ కూడా సర్ప్రైజ్ చేయదు, షాక్ చేయదు, ఒక ప్రాపర్ హై ఇవ్వదు. అంటే పెద్ది అన్నీ చేస్తూ ఉంటాడు, పెద్దికి అన్ని కష్టాలు వస్తూ ఉంటాయి, కానీ మనకి ఎక్కడ కూడా ఆ ఫీలింగ్ అనేది రాదు. పెద్ది గెలుస్తాడు, గెలిచిన తర్వాత అది మనం గెలిచాం అనే ఫీలింగ్ రావాలి, కానీ ఆ ఫీలింగ్తో మనం బయటికి రాము. ఫైనల్గా ఈ సినిమాలో బాగుంటాయి, రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ బాగుంటుంది, సినిమాటోగ్రఫీ బాగుంటుంది. ఒక 4-5 సీన్లు విడివిడిగా చూస్తే, అంటే విడివిడిగా పార్ట్ 1 పెద్ది, పార్ట్ 1 సీన్, పార్ట్ 2 సీన్, పార్ట్ 3 సీన్, ఎమోషనల్ సీన్ అని చెప్పి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే బాగానే వర్కౌట్ అవుతాయి. కానీ ఒక సినిమాగా కంప్లీట్ ఒక స్ట్రక్చర్గా చూసినప్పుడు ఒక ఎమోషన్ అనేది ఉండదు సినిమాలో. ఆ ఎమోషన్ లేకపోవడం వల్ల మనకు కూర్చున్నంతసేపు వాడు మనల్ని ఎమోషన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, సినిమాతో కాదు.
ఆ పర్టికులర్ సీన్తో మనల్ని ఎమోషనల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అలా వర్క్ అవ్వదు. సినిమా చూసొచ్చి నేనైతే చాలా బాధపడ్డాను. అంటే ఎన్ని సినిమాలు ఒక హానెస్ట్ అటెంప్ట్ లాగా స్టార్ట్ చేసి ఫైనల్గా రిలీజ్ చేసే టైంకి కమర్షియల్ ఎలిమెంట్స్, రొమాంటిక్ లవ్ ట్రాక్లు, అవి ఇవి సాంగ్స్, ఐటమ్స్ సాంగ్లు అన్నీ పెట్టి సర్వనాశనం చేస్తారు. ఎన్ని సినిమాలు డబ్బుల కోసం ఏదైనా చేస్తారు, జస్ట్ మనీ కోసమే. సి సెంటర్, డి సెంటర్, అసలు వాళ్ళని మరీ దారుణంగా చెప్తున్నారు ట్విట్టర్లో వాళ్ళ గురించి. ఏంటి ఆ ట్రాక్ అంట సి సెంటర్, డి సెంటర్ ఆడియన్స్ చొక్కాలు చింపేసుకుంటారంట. అంటే మరీ అంత లేకిగా కనిపిస్తున్నారు ఆ ఆడియన్స్ మీకు. ఈ బానిసలు ఉన్నారు కదా, ఈ బానిసలు చెప్పడం అనమాట, బ్యాక్ చేయడం. అంటే మన హీరోని బ్యాక్ చేయాలి, మన సినిమాని బ్యాక్ చేయాలి కదా. సో తప్పదు, చేయాలి. మొత్తం ట్వీట్లు వేయాలి, వాళ్ళని తిట్టాలి, వీళ్ళని తిట్టాలి తప్ప మనకి ఎటువంటి యూజ్ లేదు అట్లాంటి వాటి వల్ల. మీకేమనిపించింది చెప్పండి సినిమా చూసిన తర్వాత? ఓవరాల్గా సినిమా ఎలా ఉంది? మీకు ఎక్కడ ప్రాబ్లమాటిక్ సీన్స్ అనిపించాయి కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, చదువుతాను, రిప్లై ఇస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ మ్యాక్స్.